ఈ స్టేట్కి లా మినిస్టర్ని నేను. చట్టానికి విరుద్ధంగా నేను ఏ తప్పు చేయను. ఎవరు ఏ తప్పు చేసినా సరే వాళ్ళని నేను అడ్డుకుంటాను. జామీన్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన మీ తమ్ముడు ఫారిన్కి ఎస్కేప్ అయ్యాడంట కదా సార్? మీ తమ్ముడికి బదులుగా ఇంకెవడో జైలుకి వెళ్ళాడట, నిజమేనా సార్? ఒక్క నిమిషం ఉండండి. రే మావా, కుక్క మెడలో మొబైల్ రింగ్ అవుతోందిరా. మొబైల్ ఇంతకు ముందు మనుషుల చేతుల్లోనే ఉండేది, ఇప్పుడు కుక్క మెడలోనూ ఉంది. రిసీవ్ చేసుకోవడం లేదే. ఈరోజు సాయంత్రం 5 గంటలకి ముందు నా తమ్ముడు జైలుకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూసుకోండి. వెళ్ళకపోతే? నేను లా మినిస్టర్ని. చట్టాల గురించి నాకు బాగా తెలుసు. వాడు గనక వెళ్లకుంటే నా పదవికి రిజైన్ చేసి నేను స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవుతాను. సరేనా? సార్, మీరు చెప్పిందంతా పత్రికలో వేసుకోమంటారా? చేసుకోండి. అన్నా, నాకు డౌట్ అన్నా. అతను మీకు చెప్పకుండా ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయారనిపిస్తుంది. ఎవరావిడ? ఆ లా కాలేజీ గొడవలో చనిపోయిన ఆ కుర్రాడి వాళ్ళమ్మ ఈవిడే సార్. ప్రాబ్లం చేస్తున్న టీచర్ అమ్మ కూడా ఈవిడే. ఈవిడ వల్ల మనకి ప్రాబ్లం వస్తుందని వీళ్ళంటుండేవారు. ఆ విషయం వాడు విని ఈవిడ్ని చంపేశాడు. అదిరా నా తమ్ముడంటే. జైలుకు వెళ్ళినా హత్య చేసినా అన్నీ నా కోసమే. కారుతో పాటు నిన్ను తగలబెట్టేస్తాను. ఇంకో 2 గంటల్లో నా తమ్ముడు ఎక్కడున్నాడో కనిపెట్టాలి. ఆ రోజు నా బ్లడ్ ఇచ్చి నువ్వు హీరో అవుతావా? ఈ రోజు వీళ్ళ దగ్గర తన్నులు తినేలా చేసి నీకు బ్లడ్ లాస్ అయ్యేలా చేస్తా. పద. ఎక్కడికి? చూడు, నాకిప్పుడు ఒక ధైర్యవంతుడైన కుర్రాడు కావాలి. అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను. ఎందరో గొప్ప గొప్ప మనుషులొచ్చి చెప్తున్నా సరే ఎవ్వరూ వినడం లేదు. మొదటి నుంచి బలవంతులైన వాళ్ళు బలహీనుల్ని అనగదొక్కుతూనే ఉన్నారు. అటువంటి చెడ్డవారిని ఎందుకని ఎవరూ శిక్షించడం లేదు? రా, ఇరగదీ వాళ్ళని. కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడనన్న తృప్తి మిగులుతుంది. నీ దగ్గర పవర్ ఉంది. కొట్టు. కొడతావేంట్రా? కొట్టు. మీరు చేస్తున్నది తప్పో రైటో తెలియకుండా ఎలా కొట్టడం? తప్పో రైటో తెలుసుకుని కొడతావా నువ్వు? వాడి పెళ్ళాం బ్యాక్ బాగుందని అన్నాను, దానికి వాడు కాలర్ పట్టుకుని ఇంకోసారి ఇలాంటి వెధ వేషాలు ఇస్తే నరికి పారేస్తాను. డబ్బులు. పర్సు లేదే. నీ పర్స్ నా దగ్గర ఉంది. అది టీమ్మా. నీకు అసలు బుద్ధుందా? దీన్ని తీసుకుని ట్రీట్మెంట్ చేయించుకోండి. దీన్ని నా అకౌంట్లో రాసుకో, ఇచ్చేస్తాను. ఎవడబ్బా ఇది? హలో, నేనయ్యా మేస్త్రి. సార్ నమస్కారం సార్. అదెలా సార్? నేను పాత సిమ్ము తీసేసి కొత్త సిమ్ము వేసినా నాకు 7 నంబర్లు మాత్రమే గుర్తున్నాయి. మిగతావన్నీ ఎరేజ్ అయిపోయాయి. కానీ మీకెలా సార్ అన్ని నంబర్లు గుర్తున్నాయి? అందుకే నేను ఇంజనీర్ అయ్యాను, నువ్వు మేస్త్రి అయ్యావు. మ్యాటర్ ఏంటి సార్? ఏం లేదు, అర్జెంట్గా ఒక ఆరెంజ్ జ్యూస్, చిల్డ్, చక్కెర తక్కువ వేసి నేను చెప్పిన చోటుకు తీసుకురా.
సార్ బిల్డింగ్ కట్టడానికి ఎంత సిమెంట్ కావాలి, ఎంతమంది కూలీలు అవసరం అవుతారు, ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది అని అడగండి సార్. అది మాత్రమే మేస్త్రి పని సార్. ఈ జ్యూస్ ఇవ్వడాలు, నీళ్ళు ఇవ్వడాలు. నేను మిమ్మల్ని నా సొంత అన్నయ్యలా అనుకుంటున్నాను. ఆ రోజు 5 స్టార్ హోటల్లో డిస్కోటెక్కి వెళ్ళేప్పుడు చిరిగిన చెప్పులు వేసుకురావడం వల్ల మిమ్మల్ని లోపలికి పంపలేదు. నేను నా షూస్ మీకు ఇచ్చి మీ చినిగిన చెప్పులు నేనేసుకొని మిమ్మల్ని లోనికి పంపించాను, మర్చిపోయారా? నేను వెళ్ళొస్తాను. ఎంజాయ్, ఆల్ ది బెస్ట్, బాయ్. మై బాస్ సార్. మీ స్కూటర్ చెడిపోయినప్పుడు మీ డబ్బా స్కూటర్ని తీసుకుని నేను ఇక్కడికి వచ్చాను. నా మోటార్ బైక్ లో ఒక కుర్రదాన్ని కూర్చోబెట్టుకుని ముందు మీరు వెళ్తున్నారు. జ్యూస్ ఆర్డినరీయా లేక స్పెషలా, షుగరా షుగర్ లెస్, అది మాత్రం చెప్పండి సార్. ఒక చిల్డ్ ఆరెంజ్ జ్యూస్. జ్యూస్ కొట్టు క్లోజ్ సార్. ఆ ఓంకార్ గారిని రూమ్ లో బంధించాం కదా, వాడికి ఆకలిగా సార్ ఉందంట. సార్ సార్ ఎందుకు సార్ పదే పదే నన్ను రిస్క్ లోకి నెడుతూ ఉంటారు? నువ్వు బాబా మీద ఒట్టేశావు, ఇక నీ ఇష్టం. ఓకే సార్, అలాగే సార్. అమ్మా అంకాళమ్మ తల్లి, అమ్మా అంకాళమ్మ తల్లి, అమ్మా అంకాళమ్మ తల్లి, వీడిని ఈరోజు ఇక్కడి నుంచి పంపించేసాయి. పిలుచుకున్నాడు వీడు, వాడు కాడు. నేనున్నంత వరకు మా అన్నయ్యని ఎవరు ఏం చేయలేదు. ఏదో సాయంత్రం 5 గంటలకు నేను జైలుకి వెళ్తాను. రేపు 10 గంటలకు వేదిక చేస్తాను. నేను వదలండి. టైం కూడా అయింది. హలో సార్. ఈయన ఇంకా నా జాతి ఏమేం పనులు చేయించుకుంటాడో. అమ్మా కాలు వేరే జరిగింది. ఇదిగోండి సార్ మీ జ్యూస్. నువ్వు రా మేస్త్రి. సార్ నేను రావట్లేదు కానీ మీరు తీసుకోండి. పర్వాలేదు రా మేస్త్రి, రమ్మంటే ఏంటి సార్ రానంటే బలవంత పెడతారు? రమ్మంటుంటే ఏం నువ్వు బెట్టి చేస్తున్నావు? సార్ ఇలా చిత్రహింసలు పాలు చేస్తున్నారు. ఒకడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి బంధించి వాడికి జ్యూసులు కూడా తెప్పించిస్తున్నారే. మీరు విలన్నా హీరోనా నాకు అర్థం కావట్లేదు. అయ్యో అమ్మా, దీన్ని తీసుకురావడం వల్ల ఇరుక్కున్నాను. ఇప్పుడు నన్ను కనిపెట్టడం ఎవరి తరమూ కాదు.